రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఒక వర్గం వారి అరాచకాలు పెరిగిపోయాయని బీజేపీ మాజీ శాసనసభ పక్ష నేత బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎండల లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. హిందూ యువతిపై అత్యాచారానికి యత్నించిన దుండగుని వెంటనే అరెస్టు చేసి నిర్భయతో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాన్స్వాడ పట్టణంలో శుక్రవారం జరిగిన ఘర్షణల నేపథ్యంలో గాయపడిన కార్యకర్తలను ఒక వర్గానికి చెందిన వ్యక్తి చేతిలో దాడికి గురైన హిందూ యువతిని పరామర్శించేందుకు హైదరాబాద్ నుండి బాన్స్వాడ బయలుదేరిన బీజేపీ మాజీ శాసనసభ పక్ష నేత బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎండల లక్ష్మీనారాయణను మార్గమధ్యంలో బిక్కనూరు పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఎండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఒక వర్గం వారి అరాచకాలు పెట్రేగిపోయాయని అన్నారు. అడుగడుగున హిందువులను ఇబ్బందులకు గురి చేస్తూ అరాచకాలకు పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కూడా బాధితుల పక్షాన నిలవకుండా రాజకీయ ఒత్తిడికి తలొగ్గి బాధితులపైనే అక్రమంగా వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రైవేట్ వ్యాపార సంస్థలో పూజ చేసిన అనంతరం దేవుడి పాటలు పెట్టినందుకు హిందూ యువతి మీద దుర్భాషలాడుతూ దాడికి పాల్పడమే కాకుండా అత్యాచారానికి ప్రయత్నించిన దుండగుడిని వెంటనే అరెస్టు చేసి నిర్భయ కేసు, హత్యాయత్నం కేసును నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మొజాంబిక్కు మద్దతుగా నిలిచి మరి రాళ్ళు ఉరిపించి రిలయన్స్, మోర్ సూపర్ మార్కెట్, అదే రకంగా ట్రెండ్స్ వీటిని ధ్వంసం చేసిన వాళ్ళ మీద చర్యలు పోలీసులు వ్యవహరిస్తున్న తీరేంది, అసలు బాన్స్వాడలో మరి ఏ రకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, మరి రాముడి పాట వినడం ఏ రకంగా పొరపాటు అవుతుందో తేటతెల్లం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిందితులను ప్రతి ఒక్క